ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు యొక్క ఇచ్చినటువంటి తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి తీర్పు పట్ల దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ క్రైస్తవ మతానికి వెళ్ళినటువంటి వ్యక్తులకు ఎవరైనా సరే ఎవరికి కూడా ఎస్సీ రిజర్వేషన్లు అమలు కావంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడంతో అటు దళిత సంఘాలు సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మనతో దళిత సంఘాల నాయకులు ప్రస్తుతం ఉన్నారు. వారితో మాట్లాడి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల ఏమంటున్నారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడం పట్ల ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవ మతాన్ని పుచ్చుకుంటే రిజర్వేషన్లు అమలు కావు వాళ్ళకి అని చెప్పేసి చెప్పింది. దీనిపైన ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? నా పేరు డాక్టర్ దేవేంద్రప్ప, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుని. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ జడ్జిలకు న్యాయవాదులకు నా నమస్కారాలు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చాలా హ్యాపీగా ఉంది. ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది, స్వాతంత్రం వచ్చినప్పుడు నుండి ఎస్సీలకు అన్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చాలా సంతోషంతో స్వాగతిస్తూ, ఇప్పుడు కొన్ని క్రైస్తవులు వాళ్ళకు మతం మారి ఎందుకంటే వాళ్ళకు వర్తించదు, ఎస్సీ సర్టిఫికేట్ వాళ్ళకు వర్తించదు. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ సర్టిఫికేట్ గురించి బీసీసీ తీసుకోవాలని క్రైస్తవులకు రాజ్యాంగమే చెప్పింది. కాబట్టి దాన్ని గౌరవించు భారతదేశంలో ఉన్న తర్వాత భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలని నా ఉద్దేశం. అందరూ భారతీయులే. భారతదేశానికి ఒక చట్టం ఉంది, భారతీయ చట్టానికి కట్టుబడి ఉండాలి. భారతీయ చట్టానికి కట్టుబడి ఉండే సుప్రీంకోర్టు నిర్ణయించింది. కాబట్టి వాటికి నేను స్వాగతిస్తూ సుప్రీంకోర్టుకు నమస్కారం చేస్తున్నా. దీన్ని కాపాడమని గవర్నమెంట్కు, ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులకు, సంబంధిత అధికారులకు, కలెక్టర్లకు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇంపార్టెంట్. వాళ్ళే రిసీవ్ చేసేది ఎస్సీ సర్టిఫికేట్స్. కాబట్టి దీన్ని క్షుణ్ణంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని స్వాగతించినాం. కాబట్టి మీరు ఆలోచించి ప్రతి ఒక్క దగ్గర అడ్డుకోవాలని వేడుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, అంటే ఇటీవల కాలంలోనే ఎస్సీ రిజర్వేషన్లని అనుభవిస్తూ కూడా అటు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మరోవైపు రాజ్యాంగపరమైనటువంటి పదవులు కూడా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ వాళ్ళ ఆరాధన పద్ధతులు మాత్రము క్రైస్తవ పద్ధతిలో ఆరాధన చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే అటు దళితులకు అన్యాయం చేస్తూ ఎస్సీ రిజర్వేషన్లు కూడా గండికోట పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల రాజకీయ నాయకులు పలు మార్లు కూడా చెప్పారు. వీటిపైన ఎట్లా మాట్లాడతారు? ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఏదైతే సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లపై అంటే దళిత కులాల నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వారు ఉన్నారో వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీ హోదా రద్దు చేయాల్సిందే. మరి దీనికి మూలం ఏంటంటే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు భారత రాజ్యాంగంలోని అంశం. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి 2009 నుంచి ఏదైతే ఉద్యమిస్తుందో దానికి కళ సహకారమైందన్నట్టుగా మాకు ఇలా ఒక సాంత్వన చేకూరినట్టు దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం, హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఆ న్యాయమూర్తుల కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. కాబట్టి ఇంకో రకంగా రాజకీయ పదవులు, ఉద్యోగపరమైన పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళకి మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఒక సూచన చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్లు దేని కొరకు వచ్చినో ఫస్ట్ ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఎస్సీ హిందూ మతంలో నిచ్చెనమేట్ల వ్యవస్థ ఉందని, ఎస్సీ కులాలను నీచంగా చూస్తున్నారని భారత రాజ్యాంగం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కలిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా అందరితో పోటీ పడలేరు కాబట్టి కుల ఆధారమైన వివక్షను ఎదుర్కొన్నారు. కాబట్టి వీళ్ళకు కులంతో కూడుకున్న కొన్ని రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించి ఆ రోజు భారత రాజ్యాంగం ఏకగ్రీవంగా తీర్మానించి ఎస్సీ కులాలు అసలు ఎవరెవరు అనేది ఒక 1950 రాష్ట్రపతి ఉత్తర్వులలో ఒక ప్రకటన ద్వారా రిలీజ్ చేశారు, ఎవరెవరికి ఇవ్వాలి ఎస్సీ రిజర్వేషన్ అనేది. కాబట్టి రీసెంట్గా మందుల సామ్యుల్ గారు ఒక తుంగతుర్తి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇలా ఆయన ప్రాక్టీస్ మొత్తం క్రైస్తవంలో ఉంది, బహిరంగంగా హిందూ మతాన్ని ద్వేషిస్తున్నాడు. అంటే చర్చిలో నేర్పడం కానీ అలా ప్రాక్టీసింగ్లో కానీ సహజంగా హిందుత్వం పట్ల ద్వేషభావం నింపుతారు.
ఇది మనకు అనేక సందర్భాల్లో బయటపడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా తమ కులాన్ని తమ మతాన్ని ఆయన పెద్దన్న మాదిరిగా చెప్పుకుంటున్నాడు. క్రైస్తవ కమ్యూనిటీలో అసలు కులాల ప్రస్తావన ఉంటుందా? అది ఎవరు డిక్లేర్ చేయాలి? ఆ కులానికి పెద్ద అయినటువంటి వాటికన్ సిటీలో పోప్ డిక్లేర్ చేయాలి. కాబట్టి వీళ్ళు క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యి మా ఎస్సీ కులాల యొక్క రాజ్యాంగమైన ఫలాలను అనుభవిస్తున్న వీళ్ళు దయచేసి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారే కాదు, వారిని అనుసరిస్తున్న ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళందరికీ మైనార్టీ కోట ఉంటుంది, 1% రిజర్వేషన్. వాళ్ళు అక్కడి నుంచి ప్రతిఫలాలు పొందుతారు. మనకు ఇక్కడ వచ్చే రిజర్వేషన్లో ప్రతిఫలాలు పొందుతారు. నిజమైన అట్టడుగు స్థాయిలో ఉన్న దళితులు ఇంకా అసలు రిజర్వేషన్ ఫలాలంటే కూడా ఎంతో తెలియని పరిస్థితి ఈరోజు. కాబట్టి దయచేసి వ్యవస్థలో రిజర్వేషన్ అనుభవించి దళిత కులాల నుంచి క్రైస్తవులుగా ఉంది ధనికులుగా మారిన ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఆత్మపరిశీలన చేసి మా రిజర్వేషన్లు వదిలి, మీరంతా మా రిజర్వేషన్ పట్టిన శని అనుకుంటున్నాం, మేమంతా మా రిజర్వేషన్ వ్యవస్థను వదిలి మా దళితుల యొక్క ఫలాలు మాకే అందేటట్టు ప్రయత్నం చేయాలని, దీనికి పూర్తిగా గేట్ కార్ కాపలేక ఉండాల్సింది ముఖ్యంగా రెవెన్యూ వ్యవస్థ, ఎంఆర్ఓ అధికారులు. ఎందుకనంటే ఆర్ఐ గారు వెళ్ళి క్షేత్రస్థాయిలో పట్వారి గారు ఆర్ఐ గారు పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా రాజకీయ వ్యవస్థతో ఇదంతా ముడిపడి ఉంది. ఎందుకనంటే ఒక ఆయన చర్చికి వెళ్తాడు, ఆయనకి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేనో ఆ సంబంధిత ఎంపీఓ పోటీ చేసి ఆ పలానా వస్తాడు అని వాళ్ళను మిస్గైడ్ చేసి ఆయన క్రైస్తవాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ ఎస్సీ సర్టిఫికేట్ వచ్చేటట్టు ఈ రాజకీయ పైరవీలు జరుగుతున్నాయి. కాబట్టి మా హక్కులకు, నిజమైన దళితుల యొక్క హక్కులను గండి కొడుతున్నది కుహానా రాజకీయ పార్టీలలో ఎస్సీ రిజర్వ్ స్థానంలో గెలిచినటువంటి ఈ క్రైస్తవాన్ని, ఇంటర్నల్గా క్రైస్తవాన్ని ప్రాక్టీస్ చేస్తూ పైకి మాత్రం ఎస్సీలమని చెప్పుకుని ఈ బోగస్ దళితుల ద్వారా మా దళితులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎంఆర్ఓ వ్యవస్థకు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మీదనే మా దళితుల యొక్క రాజ్యాంగబద్ధమైన ఫలాలు అందాల వద్దని ఆధారపడింది. కాబట్టి మీ వ్యవస్థ ఒకసారి చేతులెత్తి దండం పెడుతున్నాను. మా హక్కులను కాపాడి నిజమైన దళితుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క ఏమంటారు రాజ్యాంగబద్ధమైన ఫలాలు అందుకోవడానికి మీరు మీ వంతుగా కృషి చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాను. సార్, ఏం చెప్తారు? ఇటీవల కాలంలో ఈ సుప్రీంకోర్టు తీర్పును ఎస్సీలకు ఇవ్వడము ఎట్లా చూస్తారు? సార్, ముందుగా సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు, జడ్జీలకు కూడా. ఇప్పుడు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన హైకోర్టును సవాల్ చేస్తూ పాస్టర్ గారు సుప్రీంకోర్టుకు పోయారు. అక్కడ పోతే కూడా న్యాయమే ఉంటుంది, ఎప్పుడైనా సత్యం సత్యంగానే ఉంటుంది. కాబట్టి అబద్ధం ఎప్పుడు కాదు. వాళ్ళు అబద్ధం చేయాలని అనుకున్నారు, అది అమలు కాలేదు. ఈరోజు దాన్ని మేము హర్షిస్తున్నాము. యావత్ హిందూ మాదిగలకు, మాల మాదిగలకు, దాని ఉపకులాలకు చాలా లబ్ధి చేకూరింది అని అనుకుంటున్నాము. అమాయక ప్రజల్ని మన పాస్టర్లు గ్రామాల్లోనికి పోయి మాయమాటలు చెప్పి ఆ మతం మారుస్తున్నారు. దాన్ని కూడా అరికట్టడానికి ఓ చట్టమో ఏదన్నా ఒకటి ఇస్తే, అవే కోర్టులు ఇస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ కలెక్టర్లు వీళ్ళు చూస్తే బాగుంటుందని మా కోరిక. ఆ వంతుగా మేము ప్రయత్నం చేస్తాము. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ముందుగా ఉంటుంది. అందుకు మా జాతీయ అధ్యక్షులైన స్వర్గీయ కర్ణ శ్రీశైలం గారికి వారి ఆత్మ ఈరోజు శాంతిస్తుంది. ఎందుకంటే వారి పోరాటం 15 సంవత్సరాలు దీని మీదే పోరాటం చేశారు, తన్నులు తిన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ IPSI కూడా రాజ్యాంగాన్ని తప్పుదో పట్టిస్తున్నాడు ప్రజలకు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని ఇచ్చిండ్రు. ఈ రాజ్యాంగం అనేది ఈ 1% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రాలేదు. బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలించినప్పుడు వాడు పెట్టింది. అరే నీవు ఒకవేళ మతం ఇష్టం ఉంటే ఇందులోకి వస్తే 1% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు. దానికి అనుకూలంగా పోయిండ్రు, కొంత తెలియక వాళ్ళ మాయమాటలు నమ్మి. ఇప్పుడు దాన్ని పట్టుకొని మాకుంది అని చెప్పి 2 విధాలుగా లబ్ధి పొందుతున్నారు. ఆ 2 విధాలుగా లబ్ధి పొందే వాళ్ళు ఎవరంటే స్వార్థపరులు. అది దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, రాజ్యాంగానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, మన కన్న తల్లికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మనము పుట్టి పెరిగేది మాత్రం హిందుత్వంలో ఉంటాము అనేది నేను ఈ రకంగా మీకు వినయించుకుంటున్నాను. సో ఇది సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చినటువంటి తీర్పు పట్ల కూడా అటు దళిత సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా చెంపపెట్టులాగా ఈ యొక్క క్రైస్తవ మత మార్పిడిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులందరూ కూడా ఎస్సీ రిజర్వేషన్లను అనుభవిస్తూ, అటు రాజ్యాంగ పదవులని అనుభవిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ బడుగు బలహీన వర్గాలు దళితులకు ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వేషన్లకు చెంపపెట్టులాగా పెట్టేటువంటి వ్యక్తులందరికీ కూడా క్రైస్తవ మతం మారినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క క్రైస్తవ సర్టిఫికేట్ తీసుకోలే తప్ప కానీ దళితులకు అన్యాయం చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆ తీర్పు ఇవ్వడంతో కూడా మేము అందరం కూడా సుప్రీంకోర్టు తీర్పుని హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి దళిత సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.